హాయ్ అండి. సో ఈరోజు గ్రూప్స్లో భాగంగా ముఖ్యంగా గ్రూప్ 2లో భాగంగా మనం సో జాగ్రఫీ కూడా స్టార్ట్ చేసాం సిరీస్. ఓకేనండి. సో అందులో ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాన్ని. ఓకేనండి. సో తర్వాత ప్రిలిమ్స్లో భాగంగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే టచ్ చేస్తాడో సో అవి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. ఓకేనండి. సో జాగ్రఫికల్ కండిషన్గా సో ఏపీ జాగ్రఫీలో నైసర్గిక స్వరూపం క్రూషియల్ రోల్ కాబట్టి అది చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ అడవులు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇంతవరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో కాన్సెప్ట్లోకి వెళ్తే సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అడవుల గురించి, వాటి యొక్క జీవ వైవిధ్యత గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. ఓకేనా. సో అడవులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామండి? ఎకాలజీ అని అంటాం. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే మనకి ఇప్పుడు 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మన దేశ భూగోళంలో భౌగోళిక పరిస్థితిలో చూసుకుంటే అడవులు ఎంత శాతం ఉండాలి అనేది డిసైడ్ చేశారనమాట అప్పుడే. సో ఎంత శాతం ఉండాలి అనుకుంటే 33.3% అనేది అడవులు అనేది ఉండాలండి. ఓకేనా. భూగోళంలో ఇది ఒక దేశం అనుకుంటే ఏ దేశమైనా ఎంత శాతం అడవుల శాతం కలిగి ఉండాలి? 33.3% అన్నమాట. సో అందులో భాగంగానే మనకి ఈ యొక్క ప్రతిసారి కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఈ స్టాటిక్ కాకుండా డైనమిక్ జీకే అనేటటువంటిది ఎప్పుడు జాగ్రఫీలో చదువుకోవాలన్నమాట. సో బేసిక్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకుందాము. సో దానికి ప్రజెంట్ కరెంట్ డేటా యాడ్ చేసుకుందాం. ఓకేనండి. సో యాక్చువల్గా మనం ఏంటంటే 3 రకాలుగా మనం ఏం చేస్తామంటే అడవుల్ని వర్గీకరిస్తాం. ఒకటి రిజర్వ్ అడవులు అనమాట. ఇవి ఏంటంటే ఫుల్లీ రిస్ట్రిక్షన్ ఉంటాయి ఆ ఏరియా అనమాట. ఎటువంటి ఏమంటామంటే అడవుల నరికివేత కానీ అక్కడికి వెళ్ళి అటవీ ఉత్పత్తులని సేకరించడం అటువంటివి ఏమీ జరగదనమాట. ఏవైనా పశువులు కానీ మేయడం ఇటువంటివి ఏమీ జరగదు. సో ఆ ప్రాంతాన్ని మనం రిజర్వ్డ్ ఫారెస్ట్ అని అంటామన్నమాట. అది ఒక కేటగిరీ. అలాగే ఇంకొక కేటగిరీ ఏంటంటే కొంచెం లూజ్ అనేది ఉంటుందన్నమాట. వాటిని మనకు ఏంటంటే రక్షిత అడవులు అని అంటాం. వాటిని రక్షిత అడవులు అని అంటాం అన్నమాట. అక్కడ ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఆదివాసీ ప్రజలు అవ్వచ్చు, వాళ్ళకి కొన్ని హక్కులు కల్పిస్తామన్నమాట. వాళ్ళు అక్కడ ఆ అడవిని నమ్ముకొని జీవిస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి దైనందిన కార్యకలాపాలు వాళ్ళు చేసుకోవడానికి కావలసినటువంటి హక్కులు కల్పించి ఆ మాత్రం మనం ఏముంటుందంటే ఇక్కడ కొంచెం సమయం అనేటటువంటి సర్దుబాటు జరుగుతుందన్నమాట. అంటే వాటికి కొంచెం వెసులుబాటు ఇక్కడ ఇస్తామన్నమాట వాళ్ళకి. అయినా నియంత్రణ అయితే మనకు ఉంటుందన్నమాట అడవుల మీద గవర్నమెంట్కి. ఇంకొక సెక్షన్ ఉంటుంది, ఈ రెండింటిలో లేనటువంటి సెక్షను, అదే వర్గీకరించిన ఇతర అడవులు అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తాయంటే గ్రామాల్లో ఉండొచ్చు, పట్టణాల్లో ఉండొచ్చు, ఆ అడవులు ఫారెస్ట్లో కాకుండా బయట ఉండే ప్రాంతం అంతా కలుపుకొని మనం ఈ కేటగిరీ కింద వర్ణిస్తామన్నమాట. ఓకేనండి. సో బేసిక్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అటవీ రకాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి ఒకసారి చూద్దామండి. ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు ఎలా ఉంటాయంటే మనకి బేసికల్గా 5 రకాలు కేటగిరీస్ అనేవి ఉంటాయండి. ఓవరాల్గా చెప్తాను ఒకసారి. ఓకేనా. సో ఫస్ట్ది ఏంటంటే అత్యధిక సాంద్రత గల అడవులు అంటాం. ఓకేనా. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. ఇదైతే
కొంచెమే మన దగ్గర ఉందన్నమాట. మ్యాక్సిమం ఇది మన దగ్గర ఉండదు. సో ఇటువంటి ఫారెస్ట్ అనేవి తక్కువ ఉంటాయి మన దగ్గర అయితే. ఎందుకంటే గ్రేటర్ దాన్ 200 సెంటీమీటర్ల వర్షం అనేటటువంటిది పడాలి. అంత వర్షపాతం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి లేదండి. ఓకేనా. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అంత వర్షపాతం అనేది కష్టం అన్నమాట. ఓకేనా. లెస్ దాన్ 200 మనకి పడుతుంది ఎప్పుడైనా. సో ఫస్ట్ కేటగిరీ అది. ఓకేనా. అత్యధిక సాంద్రత గల అడవులు అనమాట. సో రెండోది ఏంటంటే మధ్యస్థ సాంద్రత గల అడవులు అనమాట. సో ఇవి పర్వాలేదు, కొంచెం ఆ మాత్రం ఉంటుందన్నమాట. ఫస్ట్ది అత్యధిక సాంద్రత గల అడవులు. అది మనకి ప్రస్తుతం ఏమంటామంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అయితే రీసెంట్ది ఇదే మనకి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. 2023 అయితే రిలీజ్ చేశారు కదా. సో దాని ప్రకారం మనం మన యొక్క ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని చదువుకోవాలి. సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ చూసుకుంటే దాని ప్రకారం చూసుకుంటే ఇది ఎన్నోదంటే ఇది 18th వన్. సో ఇంతకుముందు 17 జరిగాయి, ఇది 18వది అనమాట. సో అందులో ప్రకారం చూసుకుంటే మన విస్తీర్ణం ఎంత? 1,62,790 చదరపు కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. 1,62,790. సో ఇందులో మన అడవుల విస్తీర్ణం ఎంత ఉందంటే 35,424 చదరపు కిలోమీటర్లు ఉంది మన ఏపీ. ఈ 1,62,790లో ఎంత ఉంది అడవుల శాతం? 35,424 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే ఎంత శాతం ఉందంటే ఇది దాదాపుగా 21.74% ఉంది. సో ఈ యొక్క పర్సంటేజ్ తీసుకుంటే 21.74% అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నుంచి పక్కాగా మనకి ప్రశ్నలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది జాగ్రఫీ పరంగా. సో అయితే ఇప్పుడు క్లాసిఫికేషన్స్కి వద్దాం. అడవుల యొక్క క్లాసిఫికేషన్స్. సో అడవుల యొక్క క్లాసిఫికేషన్స్కి వస్తే మనకి ముందుగా ఏంటంటే అత్యధిక సాంద్రత గల అడవులు. ఇవి ఎంత ఉన్నాయి మన దగ్గర? ISFR 2023 ప్రకారం పోల్చుకుంటే 1990 చదరపు కిలోమీటర్లు మన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత ఇది? 1.22%. ఓకేనండి. అలాగే మధ్యస్థ సాంద్రత గల అడవులు ఎంత ఉన్నాయంటే 13,725 ఉన్నాయి చదరపు కిలోమీటర్లు. ఇది ఎంత శాతం ఉంది మనకి? ఇది మనకి దాదాపుగా 8.42% ఉన్నాయి ఈ మధ్యస్థ అడవుల సాంద్రత అనేటటువంటివి. అలాగే మనకి ఓపెన్ ఫారెస్ట్ మూడవది మనకేంటంటే ఓపెన్ ఫారెస్ట్. సో ఓపెన్ ఫారెస్ట్ ఎంత ఉంది మనకి? 14,363 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే ఇది ఎంత శాతం? 8.82% అయితే ఉంది. ఇది మనకి ఓపెన్ ఫారెస్ట్. మరి ముళ్ళ పొదలు అంటాం. సో ఈ ముళ్ళ పొదలు ఎంత ఉన్నాయి? నాలుగోది ముళ్ళ పొదలు. ఇది మనకి 8,351 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది 5%, 5.13% మనకు ఉంటుంది. ఓకేనండి. అలాగే ఫారెస్ట్ కవర్ ఏరియా, ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫారెస్ట్ కవర్ ఏరియా. సో ఈ ఫారెస్ట్ కవర్ ఏరియా ఎంత ఉందంటే మనకి 30,034 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది చాలా ఎక్కువ ఉంది. అంటే దాదాపుగా 18% ఉందన్నమాట ఈ ఫారెస్ట్ కవర్ ఏరియా. ఇలా మనకి 5 రకాలు మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అన్నమాట. ఇటువంటి వైవిధ్యం మన దగ్గర ఉంది. సో అదే మన దగ్గర ఉండేటటువంటి అడవులు వాతావరణ పరిస్థితి బట్టి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఉష్ణోగ్రత బట్టి ఎటువంటి అడవులు మన దగ్గర ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ది ఏమంటే ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చే అడవులు. వాటిల్లో మనం ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి, తేమతో కూడిన ఆకురాల్చే అడవులని అంటాం. ఓకేనండి. ఉష్ణమండల వీటిల్ని ఇంకోలాగా ఏమంటామంటే ఉష్ణమండల ఆర్ద్ర
ఆర్ద్ర ఆకురాల్చే అడవులని అంటాం. ఓకేనా. సో ఇవి మనకి చూసుకుంటే దాదాపుగా మనకి ఏంటంటే ఇవే మనకి మన వర్షపాతం ఎప్పుడూ లెస్ దాన్ 200 సెంటీమీటర్స్లోనే పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడదనమాట. సో ఈ తేమతో కూడిన ఆకురాల్చే అడవులు మనం చూసుకుంటే దాదాపుగా 125 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్లు వర్షపాతం అయితే పొందుతాయి అన్నమాట ఈ అడవులు. సర్వసాధారణంగా ఈ అడవులు మనం ఎక్కడ చూడొచ్చు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ ఎక్కడ చూడొచ్చు, తూర్పు ప్రాంతంలో చూడొచ్చు. అంటే ఎక్కడ, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, అలాగే మన్యం జిల్లా, ఈస్ట్ గోదావరి. సో ఈ ప్రాంతాల్లో మనం తూర్పు తీర ప్రాంతంలో మనం చూడొచ్చు అనమాట ఇటువంటి కండిషన్స్. ఏవి? ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చే అరణ్యాలు లేదా అడవులు అని అంటామన్నమాట. సో అటువంటివి ఎక్కడ ఉన్నాయంటే ఈ ప్రాంతం, టోటల్గా తూర్పు తీర ప్రాంతం అనేది మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా. అయితే వీటితో పాటు యువతల రాయలసీమ ప్రాంతంలో కూడా ఉన్నాయన్నమాట ఇటువంటివి. ఎక్కడ? చిత్తూరు, తిరుపతిలో అక్కడక్కడ కనిపిస్తాయి. ఓకేనా, చిత్తూరు, తిరుపతిలో. అయితే మనకు ముఖ్యంగా చూసుకుంటే మనకిక్కడ ఈ యొక్క ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చే అడవులు చూసుకుంటే ఎటువంటి రకాల మనకి వృక్ష జాతులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. టేకు, అలాగే ఏగిస, అలాగే వేగి, అలాగే బండారు, అలాగే జట్టిగి, అలాగే మద్ది, ఇటువంటివి మనకి వృక్ష జాతులు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇవేంటంటే తేమతో కూడినటువంటి ఆర్ద్ర అడవులు కాబట్టి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఏవి? ఈ యొక్క అడవులు అన్నమాట. సో ఇది ఒక ఫస్ట్ కేటగిరీ. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ పాయింట్, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. చూడండి ఇక్కడ మనకి ఈ యొక్క అడవుల యొక్క లక్షణాలు ఏంటి? 125 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో ఇవి వృద్ధి చెందుతాయి అన్నమాట. అయితే అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ అడవుల్లో చెట్లు ఏం చేస్తాయంటే నీటిని ఆదా చేయడానికి కాలానుగుణంగా ఆకులు రాల్చుతాయి. సర్వసాధారణంగా ఇవి టేకు, సాలు, రోజ్వుడ్ ఇటువంటివి ఉన్నాయన్నమాట. ఇటువంటి లక్షణాలు మనకి ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రధానంగా శ్రీకాకుళము, విశాఖపట్నము, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తాయని. అందుకే ఇక్కడ ఏమన్నాం, జీవ వైవిధ్యం అనేది సమృద్ధిగా ఉంటుంది, అలాగే కలప, ఔషధ మొక్కలు కూడా లభిస్తాయి. అదే ఇంతవరకు మనం చెప్పుకున్నాం. తర్వాత ఏంటి? పొడి ఆకురాల్చే అడవులు. ఇది సాధారణంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ పొడి ఆకురాల్చే అడవులు మనకి 70 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల మధ్యన ఇది పడుతుంది అన్నమాట. అటువంటి వర్షపాతం పడేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క అడవులు పెరుగుతాయి, పొడి ఆకురాల్చే అడవులు అనమాట. అదే 125 నుంచి 200 అయితే మనకి తేమతో కూడినటువంటి ఆకురాల్చే అడవులు ఉంటాయి అన్నమాట. అదే ఇదైతే పొడి ఆకురాల్చే అడవులు ఉంటాయి. దీనికే మరొక పేరు మనం చెప్పుకుంటే ఈ పొడి ఆకురాల్చే అడవులకే మనం ఉష్ణమండల అనార్ద్ర ఆకురాల్చే అడవులు అని చెప్పుకోవచ్చు. ఉష్ణమండల అనార్ద్ర ఆకురాల్చే అడవులని. దీనికే ఇంకొక పేరు కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదే ఈ ఉష్ణమండల అనార్ద్ర ఆకురాల్చే అడవులు లేదా పొడి ఆకురాల్చే అడవులని మనం శుష్క ఆర్ద్ర రాల్చు అరణ్యాలు అని అనొచ్చు. వీటినే 3 పేర్లుగా చెప్పుకోవచ్చు అనమాట. పొడి ఆకురాల్చే అడవులు అంటాం, ఉష్ణమండల అనార్ద్ర ఆకురాల్చే అడవులు అంటాం, వీటినే శుష్క ఆర్ద్ర ఆకురాల్చే అరణ్యాలు అని కూడా అంటాం. వర్షపాతం చూసుకుంటే దాదాపు 75 నుంచి 100 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడుతుంది. లక్షణాలు ఏంటి? ఎండాకాలంలో ఇవి చెట్లు అనేటటువంటి ఆకు రాల్చుతాయి అన్నమాట. సాధారణంగా ఇవి ఏంటి? టెండు, మహూవా, ఆక్సిల్వుడ్ ఇటువంటివి పెరుగుతాయి అన్నమాట ఇక్కడ. ఓకేనండి. ఏ ప్రాంతంలో ఎక్కువ మనకు తెలుసు అంటే ఇక్కడ వర్షపాతం తగ్గింది కదా,
200తో పోల్చుకుంటే ఇక్కడ 75 నుంచి 100కు పడిపోయింది. అంటే వర్షపాతం తక్కువ అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఎక్కువగా రాయలసీమ ప్రాంతమైనటువంటి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల ఇటువంటి ఈ ప్రాంతాలన్నిటికీ మనం వెళ్ళిపోవాలన్నమాట. అక్కడేంటి ఈ అనాద్ర లేదా శుష్క లేదా పొడి ఆకురాల్చే అడవులు అనేటటువంటివి పెరుగుతాయి అన్నమాట. మరి ఇక్కడ లభించేటటువంటివి ఏవి? టెండు, మహూవా, అలాగే వీటితో పాటు మనకి ఎర్రచందనం, అలాగే శ్రీగంధం ఇవి కూడా మనకి లభిస్తాయి. ముఖ్యంగా ఈ శ్రీగంధం చూసుకుంటే ఎక్కడ లభిస్తుందంటే మనకి అన్నమయ్య, చిత్తూరులో లభిస్తుంది. మరి ఎర్రచందనం ఎక్కడ లభిస్తుందంటే కడప, చిత్తూరు, నెల్లూరు. ఇలా మనకి వీటి యొక్క వృక్ష జాతులు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అలాగే ఇవి కూడా ఉంటాయి. ఏవి? వేగి, ఏగిస, టేకు, మద్ది. వీటితో పాటు ఎర్రచందనం అలాగే ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది మనకి? కడపలో దొరుకుతుంది. కడప, చిత్తూరు, నెల్లూరు ఆ ప్రాంతం. అదే అన్నమయ్య జిల్లాలో అయితే మనకి శ్రీగంధం దొరుకుతుంది. ఓకేనండి, ఇది బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకోండి. సో మనం ఇక్కడ చూసుకుంటే భౌగోళిక వ్యాప్తి రాయలసీమలో ఉంటుంది. ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాలో మనకు కనిపిస్తుందని చెప్తున్నారు. మూడో కేటగిరీ ఏంటి? ముళ్ళ పొద అడవులు. అంటే చిన్న చిన్న ముళ్ళులతో ఉంటాయన్నమాట ఇవి. దీనికి పెద్దగా వర్షపాతం పడదు. దాదాపుగా మనకి ఏంటంటే <70. ఓకేనండి, <70తో మనకి ఇక్కడ వర్షపాతం అనేది ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఈ వృక్ష సంపద పెరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా ముళ్ళ పొదలు అంటే ఏటి వస్తాయి మనకి? వీటినే మనకి చిట్టడవులు అని కూడా అంటాం. ముళ్ళ పొదలు అంటే మనకు తెలుసు. తుమ్మ, తంగడి, కలబంద, బ్రహ్మజముడు, నాగజముడు ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. ఎక్కడ? ఈ యొక్క చిట్టడవులు లేదా ముళ్ళ పొదల్లో. ఓకేనా? అయితే చూడండి ఇక్కడ అకాసియా అలాగే యూఫోర్బియా ఇవి కూడా పెరుగుతాయి. ఇవి చెప్పినవన్నీ ఆ జాతులే. ఓకేనండి. అలాగే వ్యాప్తి చూసుకోండి. ఇవి ఎక్కడ ఉంటాయి మనకి? కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కరువు పీడిత ప్రాంతాల్లో లభిస్తాయి. అంటే రాయలసీమ ప్రాంతంలో ఈ ముళ్ళ అడవులు లేదా చిట్టడవులు అనేటటువంటివి ఉంటాయి. ఎందుకంటే వర్షపాతం ఇక్కడ <70, అందువల్ల తక్కువ అన్నమాట, బాగా తక్కువ. తర్వాత మనకి తీర ప్రాంత అడవులు ఉన్నాయి, మడ అడవులు కూడా ఉన్నాయి. ఇలా 5 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ 5 రకాల అడవులనే మనం ఫారెస్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా అవి. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ తీర ప్రాంత అడవులు ఉన్నాయి, మడ అడవులు లేదా టైడల్ అడవులు అనేసి అంటామన్నమాట. సో ఈ తీర ప్రాంత అడవులు అంటే ఏంటి మనకి తెలుసు. ఇవి సముద్ర ప్రాంతాల్లో ఇసుక నేలల్లో పెరుగుతాయి అన్నమాట ఈ అరణ్యాలు. ఓకేనా? ఈ అరణ్యాలు మనకి ఎక్కడ పెరుగుతాయండి? ఇసుక నేలల్లో మనకి ఇక్కడ పెరుగుతాయి అన్నమాట. అంటే ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో మనం చూస్తే సరుగుడు చెట్లు అలాగే మొగలి చెట్లు అటువంటివి మనకి ఉంటాయి అన్నమాట ఈ తీర ప్రాంత అడవుల్లో. సో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి సరుగుడు తోటలు, తీర ప్రాంత ఇసుక దెబ్బలు. ఓకేనా? ఇవి ఎలా ఉంటాయి? ఉష్ణమండల పొడి సతత హరిత జాతులు ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ మడ అడవులు మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే ఇవి ఎక్కడ ఏర్పడతాయని చెప్పుకున్నాం? నది సముద్ర తీరం దానికి మధ్య అన్నమాట. అంటే నది ముఖద్వారం వద్ద ఇవి ఏర్పడతాయి. సముద్ర తీరంలో కలిసేటప్పుడు